నేను ఫస్ట్ టైం చేసిన ఈ పన్నీర్ రైస్ బౌల్ మంచిగా టర్న్అవుట్ అయింది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ పన్నీర్‌ని ఫోర్క్‌తో డిజైన్ చేసేసుకొని ఆయిల్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో అయితే మంచిగా డ్రెసప్ చేసేసుకోవాలి అటు ఇటు. నెక్స్ట్ దాన్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్‌గా పాన్ మీద వేసేయాలన్నమాట. ఎందుకంటే ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేదాకా వేసుకోవాలి. అండ్ పక్కన అలాగే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్‌తో ఇలాగ కొంచెం బాయిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్లేవర్డ్ రైస్ కోసం బాండి పెట్టేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ, నేను ఒక 2 పన్నీర్ అండ్ రైస్ పక్క పక్కన ఆల్టర్నేట్గా చేస్తున్నాను. అండ్ దీంట్లో కొంచెం జీలకర్ర, నెక్స్ట్ వీటి వాయిస్ ఓవర్లో కూడా పేరు మర్చిపోతున్నా, గార్లిక్ వేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, ఆయిల్ వేసుకోవాలి. అండ్ అలా తిరిగి తిరిగే లోపల హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కొంచెం మాడిపోయింది. అలా ఎవరు చేయొద్దు. సో కొంచెం లుక్ కోసం ఈ బౌల్తో నేను రైస్ అనేది ఇలా వేసాను. నెక్స్ట్ ఇందాక బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ని కొంచెం డ్రెస్అప్ చేస్తున్నాను అనమాట. అండ్ సేమ్ ఆయిల్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం మైదా వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. అండ్ మిల్క్ వేసుకోవడం వల్ల కొంచెం థిక్గా అనేది వచ్చేస్తుంది, క్రీమీ టెక్స్చర్ వస్తుంది. నెక్స్ట్ బాయిల్డ్ వెజిటేబుల్స్ వేసేసుకుంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇవి కూడా ఇందాక మనం అరేంజ్ చేసుకున్నాం కదా, ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలి. లుక్ బాగుంది. ఇప్పుడైతే మా వారికి ఇచ్చేస్తున్నాను. బికాజ్ అతనికి ఇలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టము. నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేసినందుకు. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మా వారికి కూడా నచ్చింది అని బాగా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాను. అండ్ సీ హిస్ రియాక్షన్. ఒక మంచి మీల్ తిన్న తర్వాత స్వీట్ క్రేవింగ్ వస్తుందని అలాగా మీకు